అందరికీ వందనాలండి. నా పేరు భాను. నేను క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్ ఉండాల్సివరం సండే స్కూల్ విద్యార్థినండి. నేను సమూయేలు గారి గురించి చెబుతున్నాను. సమూయేలు జీవితం తన తల్లి కన్నీటి ప్రార్థనతో ప్రారంభమవుతుంది. సంతానం లేని హన్న కన్నీటి ప్రార్థనను విన్న దేవుడు ఆమె మనవిని ఆలకించి సమూయేలు గారిని ఇచ్చారు. హన్న తన కొడుకుని దేవుడికి అర్పించింది. దేవుడి మందిరంలో పెరిగారు సమూయేలు గారు. ఆ రాత్రి దేవుడి స్వరాన్ని పిలుపును విన్నాడు. ఆ రాత్రి నుంచే సమూయేలు జీవితం కొత్త దిశలోనికి నడుస్తుంది. ఒక గొప్ప ప్రవక్తగా సమూయేలు గారి గురించి బైబిల్లో చెప్పారు. సౌలు, దావీదు వంటి రాజులను అభిషేకించారు, ప్రజలను నడిపించారు. దేవుడి వాక్యాన్ని చెప్పారు సమూయేలు గారు. మనం దేవుడి వాక్యాన్ని వినడం, ఆలకించడం చేసుకుంటే దేవుడు మన జీవితాన్ని ఆశీర్వాదంతో నింపుతాడు. ప్రార్థనతో పుట్టిన జీవితం ఉన్నతి స్థాయితో పొందుతుంది. ఆయన మాటకి లోబడి ఉండడం ఒక హృదయ సంస్కారం. పశ్చాత్తాపం గొప్ప విజయాన్ని ఇస్తుంది. సమూయేలు గారు చిన్నగా ప్రారంభించాడు, కానీ అతడు దేవుడి మందిరంలో పెరిగాడు. వినుబుద్ధి వృద్ధిలోనికి తెస్తుంది, విమోచన మార్గాలను తెరుస్తుంది.